పరిశుద్ధ లేఖన భాగంలోకి వెళ్ళిపోదాం. పరిశుద్ధ లేఖన భాగంలోకి వెళ్ళిపోదాం. యెషయా ప్రవచన గ్రంథం 60వ అధ్యాయం. దయచేసి చదవగలిగిన వారు చక్కగా చదవండి. 7వ వచనాన్ని చదవండి. మీ కొరకు కేదారు గొర్రె మందలన్నీ కూడుకొనును, నెబాయేతు పొట్టేళ్ళు మీ పరిచర్యకు ఉపయోగములగును, అవి నా బలిపీఠం మీద అంగీకారములగును. చాలు. చిన్న ప్రార్థన. పరిశుద్ధమైన దేవా, సర్వోన్నతునికి వందనాలు. చదవబడిన లేఖన భాగము యెషయా ప్రవచన గ్రంథం 60వ అధ్యాయము 7వ వచనాన్ని చదివిన దీన్ని ఏ రకంగా వివరించాలో అర్థం చెప్పాలో నాకు శక్తి చాలు. కానీ మీరు నాతో మా అందరితో మాట్లాడిన, ప్రత్యేకంగా ఉపవాస దీక్షలో ఉన్న ప్రతి ఒక్కరితో ప్రభువా మీరు మాట్లాడి దర్శించి మీ నామానికి మీరే మహిమ ఘనత ప్రభావాలు ఆరోపించుకోమని యేసయ్య అతి పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. హల్లెలూయా. చదవబడినటువంటి లేఖన భాగము యెషయా ప్రవచన గ్రంథము 60వ అధ్యాయము 7వ వచనములో రాయబడిన మాట. ఇక్కడ రాయబడిన మాటల కంటే ముందుగా జ్ఞాపకం చేస్తున్నా, ఈ యెషయా ప్రవచన గ్రంథాన్ని రాసిన వారు ఎవరంటే ప్రవక్త అయినటువంటి యెషయా. ఈయన ప్రవక్తలందరిలో కల్లా పెద్ద ప్రవక్త. బైబిల్ గ్రంథంలో 66 పుస్తకాలు ఉన్నాయా? ఏమన్నా మీ బైబిల్లో ఉన్నాయా? నా బైబిల్లో అయితే 66 పుస్తకాలు ఉన్నాయి. అలాగే పరిశుద్ధ లేఖన భాగంలో 66 పుస్తకాలు ఎలాగైతే పొందుపరచబడ్డాయో యెషయా ప్రవచన గ్రంథంలో కూడా 66 అధ్యాయాలు ఉన్నాయి. దేవునికి స్తోత్రం చెప్పండి. ఈ యొక్క 66 అధ్యాయాల్లో మనం ధ్యానం చేసినటువంటి అధ్యాయము 60వ అధ్యాయము 7వ వచనం. ఈ 66 అధ్యాయాల్లో ప్రభువైన యేసుక్రీస్తు వారు 66 రకాలుగా కనబడుతున్నాడు. క్షుణ్ణంగా చదవండి. ఈ ఉపవాస ప్రార్థనలు ముగించేలోపు 66 అధ్యాయాలు యెషయా ప్రవచన గ్రంథంలో ఉన్నటువంటి ఆ అధ్యాయాలన్నీ చాలా మనసు పెట్టి చదివితే యేసు ప్రభు వారు కనబడతారు. యేసు ప్రభు వారికి పెట్టిన పేర్లు కనబడతాయి. 66 రకాలుగా యేసు ప్రభు వారు ఈ యొక్క యెషయా ప్రవచన గ్రంథంలో కనబడతాడు. యెషయాని దేవుడు పిలిచినప్పుడు, యెషయాని దేవుడు పిలుస్తున్నప్పుడు, యెషయా దేవుడితో సంభాషిస్తున్నప్పుడు యెషయా అంటాడు కదా, నేను అపవిత్రమైనటువంటి పెదాలు గలవాడని అని అంటాడు. అర్థమవుతుందా? నాకు నా మాటలు మీకు అర్థమవుతుందా? ఇంకా మెల్లిగా చెప్పమంటారా? యెషయా ప్రవచన గ్రంథంలో భక్తుడైన యెషయా దేవునితో సంభాషిస్తున్నప్పుడు, దేవుని దగ్గర దర్శనము చూస్తున్నప్పుడు, దేవుడు అతన్ని పిలుచుకున్నప్పుడు ఆయన దేవుని దగ్గర మాట్లాడుతున్న మాట ఏమిటంటే, నేను అపవిత్రమైనటువంటి పెదవులు గన్నవాడిని. ఈరోజు మీకు ఒక ప్రశ్న, మన పెదాలు అపవిత్రమైనవా కాదా? సే ఎస్ ఆర్ నో. ఐ వాంట్ టు ఆన్సర్. చెప్పండి. మన పెదాలు ఎలాంటివి అంట? అపవిత్రమైనవే. అయితే ఈ అపవిత్రమైన పెదాలు గలవాడని అని ఎప్పుడైతే యెషయా దేవుని యొక్క సన్నిధానంలో ఒప్పుకున్నాడు, ఆ ఒప్పుకున్న విధానాన్ని బట్టి దేవుని దూత వచ్చి ఆ గణగణ మండుతున్నట్టు కొలిములో నుంచి ఒక నిప్పు కణిక తీసి ఆ నిప్పు కణికలతో యెషయా పెదాలకు అంటించింది. ఇప్పుడు యెషయా పెదాలకి ఆ నిప్పు కణికను అంటించగా యెషయా ఏం చేయబడ్డాడంటే పవిత్రత గాంచబడ్డాడు. దేవునికి స్తోత్రం చెప్పు. పరిశుద్ధ లేఖన భాగంలో రాయబడిన మాటను బట్టి ఈ నిప్పు కణిక దేనికి సాదృశ్యంగా ఉందంటే దేవుని యొక్క పరిశుద్ధతకు సాదృశ్యంగా ఉంది. ఈ రాత్రి దేవుని వాక్యం వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా, దేవుని సంగమా, ఈ 21 రోజు ఉపవాస ప్రార్థనలో 6వ దినాన ప్రత్యేకంగా పాల్గొనుచున్నటువంటి ప్రతి ఒక్కరికి మీకు తెలియపరిచే మాట, దేవుని యొక్క లేఖనములో రాయబడిన మాటను బట్టి దేవుని యొక్క ఆత్మ చేత మీరు ఏం చేయబడాలి తెలుసా? తాకబడాలి. దేవుని శక్తి చేత మీరు తాకబడాలి. దేవుని ఆత్మ చేత అభిషేకించబడాలి. దేవుని సన్నిధానంలో ఒప్పుకోలు చేసుకోవాలి. యెషయా ఎలాగైతే నేను అపవిత్రమైన పెదాలు గలవాడని దేవునితో సహవాసం చేసి దేవుని దూతతో మాట్లాడాడో, అదే రకముగా మనము కూడా, ప్రభువా నేను కూడా అపవిత్రమైన మనసు కలిగివాడిని, ప్రభువా నేను కూడా అపవిత్రమైన పెదాలు గలవాడిని, ప్రభువా నేను కూడా నీ సన్నిధికి ఏ స్థితిలో వచ్చినో నీకు తెలుసు, నువ్వు నాతో మాట్లాడాలి అని చెప్పి దేవుణ్ణి ఈ 21 రోజు అడిగితే ఆయన నీతో మాట్లాడతాడా? మనం పాడబడతాంగా, మాట్లాడు మాట్లాడు నాతో మాట్లాడు, మాట్లాడే దేవుడా నాతో మాట్లాడు. వచ్చా మీకు పాట? విన్నారా?
మాట్లాడు మాట్లాడు నాతో మాట్లాడు, మాట్లాడే దేవుడా నాతో మాట్లాడు. మాట్లాడు ప్రభువా ఒక్కసారి నాతో మాట్లాడు యేసు ఇంకొకసారి. మాట్లాడు ప్రభువా ఒక్కసారి నాతో మాట్లాడు యేసు ఇంకొకసారి. మాట్లాడు మాట్లాడు నాతో మాట్లాడు, మాట్లాడే దేవుడా నాతో మాట్లాడు. అందరూ మాట్లాడు మాట్లాడు నాతో మాట్లాడు, మాట్లాడే దేవుడా నాతో మాట్లాడు. హల్లెలూయా హల్లెలూయా. ఆయన మాట్లాడే దేవుడు. ఎవరితో మాట్లాడుతున్నాడంట? భక్తుడైనటువంటి యెషయాతో దేవుడు మాట్లాడుతున్నాడు. దేవుడు మాట్లాడుతుండగా యెషయా దర్శనం ద్వారా చూస్తూ ఆ యెషయా కూడా దేవునితో సంభాషిస్తున్నాడు. ఈ రాత్రి వేళ నా ద్వారా దేవుడు మీతో మాట్లాడుతుంది. నమ్మితే దేవునికి స్తోత్రం చెప్పు. చప్పలు కొడుతూ ప్రభునామాన్ని మహింపచ్చు, చప్పలు కొడుతూ ప్రభునామాన్ని మహింపచ్చు. దేవుని శక్తి కొరకు ఎదురు చూడు. రాత్రి వేళ ప్రభు అయిన దేవాది దేవుడు యెషయా ద్వారా మాట్లాడుతున్న మాటను బట్టి ఇదిగో యెషయా పెదాలు ఎలాగైతే తాకబడ్డాయో అదే రకంగా మీరు కూడా తాకబడాలని ప్రభువుని అడగాలి. అడుగుతూ తెలియపరుస్తున్న మాటలు మనం ధ్యానం చేస్తున్నాం. ఈ యొక్క 60వ అధ్యాయములో 7వ వచనంలో రాయబడిన మాట పరిశుద్ధ లేఖన భాగంలో దానికంటే ముందుగా 59వ అధ్యాయం చదువుతూ ఉంటే 50వ అధ్యాయంలో రాయబడిన మాటలను బట్టి తెలియపరుస్తున్నాడు. అక్కడ సియోను గురించి తెలియపరుస్తూ మాట్లాడుతున్నాడు. ఇగో సియోను గురించి ఉచ్చరిస్తూ మాట్లాడుతున్నాడు. సియోను గురించి రకరకాలుగా మాట్లాడుతూ 60వ అధ్యాయానికి వచ్చేప్పటికి అంటాడు కదా, జరగబోతున్నటువంటి 1000 ఏళ్ల పరిపాలనలో ఏ రకంగా ఉండబోతుందో తెలియపరుస్తూ మాట్లాడుతున్నటువంటి మాటలే యెషయా ప్రవచన గ్రంథము 60వ అధ్యాయం 7వ వచనంలో రాయబడిన మాట. పరిశుద్ధ లేఖన భాగంలో అక్కడ మనం ధ్యానం చేసిన కదా మూల వాక్యంలో అక్కడ రాయబడిన మాట మరలా చదవండి, మీరు చదవగలిగితే. నీ కొరకు కేదారు గొర్రె మందలన్నీ కూడుకొనును, నెబాయోతు పొట్టేళ్ళు నీ పరిచర్యకు ఉపయోగములగును, అవి నా బలిపీఠము మీద అంగీకారములగును. చాలు. ఈ రాత్రి వేళ నా యొక్క అంశము ఏమిటనంటే నెబాయోతు పొట్టేళ్ళు. పరిశుద్ధ లేఖన భాగంలో నెబాయోతు పొట్టేళ్ళు గురించి ఎందుకు తెలియపరుస్తున్నాడు తండ్రి అయిన దేవాది దేవుడు? ఈ రాత్రి వేళ తెలుసుకుందాం. పరిశుద్ధ లేఖన భాగంలో యెషయా ద్వారా ఈ మాట ఎందుకు పలకవలసి వచ్చింది అని యోచన చేస్తే, మొదటిగా నెబాయోతు అనగా ఉన్నతమైన స్థలము, నెబాయోతు అనగా ఎత్తైన స్థలము, నెబాయోతు అనగా అతి ఉన్నతమైనటువంటి స్థలము అని దాని అర్థము. పరిశుద్ధ లేఖన భాగంలో ఈ యొక్క నెబాయోతులు వారు ఎందుకు వచ్చారు, ఈ నెబాయోతుల గురించి ఎందుకు దేవుడు మాట్లాడుతున్నాడు, ఈ నెబాయోతుల యొక్క పొట్టేళ్ళ గురించి ఎందుకు దేవుడు సంభాషిస్తున్నాడు అని అంటే కనుక పరిశుద్ధ లేఖన భాగంలో మొదటిగా మనం తెలుసుకోవాలి, ఈ నెబాయోతులు ఎవరో తెలియాలి. ఇప్పుడు నేను తెలియాలంటే మా నాన్నగారు తెలియాలి, అవునా? చెప్పండి. మా నాన్నగారు ఎవరో తెలియాలంటే మా తాతగారు తెలియాలి, మా ముత్తాత ఎవరో తెలియాలంటే మా తాత తెలియాలి. అంటే 1 by 1 ఏముంటుంది? చైన్ అనమాట. ఆ చైన్ ఏమాత్రం తెగిపోకూడదు. ఇక్కడ రాయబడిన మాటను బట్టి నెబాయోతు అనేటువంటి వంశం ఎక్కడి నుంచి వచ్చింది, ఈ నెబాయోతులు ఎక్కడి నుంచి వచ్చారంటే పరిశుద్ధ లేఖన భాగంలో రాయబడిన మాట చూడండి. ఆదికాండము 25వ అధ్యాయము 12 నుంచి 16 వచనాల్లో రాయబడిన మాట మనకు అందరికీ తెలుసు, కానీ ఎన్నోసార్లు చదివి ఉంటాం, కానీ దాన్ని పట్టించుకోకుండా ఉండి ఉంటాం. చదవండి. ఐగుప్తీయులను సారా దాసి అయిన హాగరు అబ్రహాముకు కనిన అబ్రహాము కుమారుడగు ఇష్మాయేలు. చాలు. ఇక్కడ పరిశుద్ధ లేఖన భాగంలో మనం ధ్యానం చేస్తున్నాం కదా, నెబాయోతు అనగా ఎక్కడి నుంచి వచ్చారని అంటే ఇదిగో అబ్రహాము సంతతిలో నుండి. ఇప్పుడు అబ్రహాము కుమారుడు ఎవరో చెప్పాలి. అబ్రహాం కుమారుడు ఎవరు? అబ్రహాం కుమారుడు ఎవరండి? ఇస్మాయిల్ వస్తాడా? ఇస్సాకు వస్తాడా? చెప్పాలి. ఎవరు వస్తారు? అబ్రహాము కుమారుడు ఇస్సాకు.
అబ్రహాము కుమారుడు ఇస్సాకు. ఇప్పుడు అబ్రహాముకి సారాకి పిల్లలు లేరు. ఎవరు లేరు? పిల్లలు లేరు. పెళ్ళయి అనేక సంవత్సరాలైనప్పటికీ సారా ఎలా ఉందంటే గొడ్రాలు వలె ఉంది. ఎలా ఉందంట? గొడ్రాలు. ఇప్పుడు ప్రభువుని ఎరిగి ప్రభు నామస్మరణ చేస్తూ ప్రభు సన్నిధానంలో ఉంటూ ప్రభు సన్నిధానంలో ప్రభు నామాన్ని గణపరుస్తున్న మనము కూడా కొన్ని సార్లు ఆత్మ ఫలాలు లేక కృపా వరాలు లేక మనము కూడా ఎలా ఉంటామంటే గొడ్రాళ్ళు వలె ఉంటాం. రక్షించబడ్డావు, పరిశుద్ధాత్మ పొందుకో. రక్షించబడ్డావు, ఇదిగో పరిశుద్ధాత్మ వరాలు పొందుకో. రక్షించబడ్డావు, కృపా వరాలు పొందుకో. ఇదిగో రక్షించబడ్డావు, కానీ దేవుని సన్నిధికి ఏమాత్రము కూడా రావటానికి సరిగ్గా ఇష్టపడవు. మొదటున్నటువంటి విశ్వాసము, మొదటున్నటువంటి తాపత్రయము, మొదటున్నటువంటి ఆనందము, మొదటున్నటువంటి ఉత్సాహము రాను 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 ఏమైపోద్దంటే నేరుగాంచిపోద్ది. అంటే వెళ్ళొచ్చులే, చేయొచ్చులే, ఎప్పుడు పాడే పాటలేగా, ఎప్పుడు పిలుస్తారులే. అవునా కదా? అంటే ఇక్కడ మీకు అర్థం కాక తెలియపోస్తున్నా. అబ్రహాము గర్భవాసాన్ని ఎవరు లేరు అంటే ఇదిగో కుమారులు లేరు. కుమారులు లేకపోయేపాటికి అబ్రహాము భార్య అని సారా చెప్తున్నాయా, నీకు పిల్లలు కావాలంటున్నావు కదా, నీకు కుమారులు కావాలంటున్నావు కదా, దేవుడు నిన్ను ఆశీర్వదించాడు అంటున్నావు కదా, దేవుడు నీకు సమస్తాన్ని ఇచ్చాడంటున్నావు కదా, నేను ఒక ప్లాన్ చెప్తా, ఒక ఆలోచన చెప్తా, ఆలోచన ప్రకారం చేస్తావంటే ఓకే డన్ అన్నాడు. నేటి దినాల్లో మీకు ఒక మాట చెప్తాను. వివాహాలకి ఎవరైనా పిలిచినప్పుడు ఎంతమంది వెళ్తారు? అందరూ వెళ్తారుగా. అమ్మ వెళ్తారా? వెళ్ళరా? పురుషులారా మీరు వెళ్తారా? వెళ్ళరా? పెళ్ళికి వెళ్తాం కదా. పెళ్ళిళ్ళలో జరిగే సిచ్యువేషన్ చెప్తాను మీకు. ఇప్పుడు నన్ను అనుకో, నన్ను తీసుకోండి. అందరూ బుజ్జి బుజ్జి అని పిలుస్తారు. ఇప్పుడు టైటిల్లో కూడా మీరు ఏం పెట్టారంటే తెనాలి బుజ్జి, పాస్టర్ బుజ్జి గారు తెనాలి అని పెట్టారు. అదే పెట్టారా? అదే పెట్టారు. నా పేరు అసలు పేరు ఎలీషా. నన్ను అందరూ బుజ్జి బుజ్జి అని పిలుస్తారు ముద్దుగా. అరే బుజ్జి మీ ఆవిడ ఏడురా అంటే అదిగో అక్కడ ఉందని చూపిస్తా. పెళ్ళిలో మీ ఆవిడేది నాన్న అంటే అదిగో 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 తెల్లచీర కట్టుకుందో ఎర్రచీర చూపిస్తాం. అదే లేడీస్ని మీ ఆయన ఏడమ్మా అంటే అదిగో అదిగో అక్కడ ఉన్నాడని చెప్పి ఒక సైకి ఇస్తుంది. ఒక సైజ్ అంత దూరంలో ఉన్నవాడు కూడా ఏం చేస్తాడు, మెల్లగా ఎక్కగొస్తాడు తెలుసా? ఆమె ఎక్కడ నుంచుందో ఆమె వెనకాల కోసం నుంచుంటాడు. ఇదిగో మా ఆయన, నిన్నే అడుగుతున్నా మాట్లాడు, నిన్నే అదిగో అక్కడ అడుగుతూ మాట్లాడని చెప్పి. ఇది వాస్తవం 100%. మీరు గమనించండి, మీరు ఆలోచన చేయండి. ఇప్పుడు సారమ్మ కూడా అదే ఆలోచన చేస్తుంది. నేను ఒక ప్లాన్ చెప్తాను, ఆ ప్లాన్ నచ్చితే చెయ్యి అని అంది. ఏంటమ్మా చెప్పంటే ఏమి లేదు, పిల్లలు కావాలన్నావు కదా, నా దగ్గర ఊడిగుం చేయటానికి, నాకు పరిచర్య చేయటానికి, నా యొక్క పని తను నిర్వర్తించడానికి నా దగ్గర ఒక పని మనిషి ఉంది. ఆమె వేరే ఏంటో తెలుసు మనకి. ఆ బైబిల్ ఏమని పిలుస్తారంటే దాసి అని పిలిచారు. దాసి ఉంది, ఆ దాసి పేరు హాగరు. హాగర్ దగ్గరికి వెళ్ళు, ఆమెకి పిల్లలు కాను, ఆమెకు పుట్టే పిల్లలే నీకు నాకు పిల్లలు అని చెప్పేసింది. ఇదేదో ప్లాన్ బాగుందే. ఇదే ప్లాన్ కనుక ఈ 2025 సంవత్సరంలో తల్లులైనటువంటి వారు, భార్యలైనటువంటి వారు ప్లాన్ దాన్ని ఫాలో అవుతే ఎంత బాగుంటుంది కదా. పురుషులకి అబ్బా దొరికిందిరా, పంట పండిందిరా అంటారు. ఎందుకని? అయ్యా అట్టి అవకాశం మనకు రాదు కదా. కాబట్టి అందుకని ముందు చెప్పాను, నాకొకతే నాకొకతే భార్య. ఇప్పుడు హాగర్ని పిలిచి అబ్రాహాం పిలిచినాడు, వెళ్ళు. వాళ్ళిద్దరు కలిశారు. దేవుని యొక్క మహా ఉచితమైన క్రమం బట్టి అబ్రహాముకి హాగర్కి కుమారుడు పుట్టాడు. దేవుడు వాగ్దానం చేశాడు అబ్రహాముతో. ఏమని వాగ్దానం చేశాడు? అబ్రహాముని పిలిచాడు. అబ్రహాముని దేవుడు పిలిచినప్పుడు అబ్రహాము ఏం చేస్తున్నాడంటే నాలాగా బొమ్మల వ్యాపారం చేశాడు. నాలాగంటే మీకు అర్థం కాదు చెప్తున్నా, శిల్పాల పని చేశాను చెప్పే కదా. ఇదిగో అబ్రహాము బొమ్మల వ్యాపారం చేశాడు. బొమ్మలని బొమ్మల వ్యాపారం చేస్తుంటే ఆ బొమ్మల వ్యాపారం చేసిన అబ్రహాముని దేవుడు పిలిచాడు. అబ్రహామా అని పిలిచాడు. పైన స్వరం వినబడింది, తలకి కింద దించి మాట్లాడుతున్నాడు. అప్పటి వరకు దేవుడి స్వరం వినబడుతుంది. భూమి మీద ఉన్నవారు ఆ స్వరాన్ని వింటున్నారు, మాట్లాడుతున్నటువంటి అబ్రహాముతో దేవుడు వాగ్దానం చేశాడు. దేవుడు ఎక్కడ వాగ్దానం చేశాడంటే సాయంత్రం వేళ సమయంలో దేవుని దూతలు వెళుతుంటే అబ్రహాము వారిని చూసి వారి ఇంటికి పిలిచి ఆతిథ్యం ఇచ్చాడు. ఆతిథ్యం ఇచ్చినప్పుడు దేవదూతలు వెళ్ళేటప్పుడు ఏం చేశారంటే ఆశీర్వదించారు. మరుసటి ఏటికి నీ గర్భవాసాన కుమారుడు పుడతాడని. ఇప్పుడు ఆ డేరా వెనకమాల ఉన్నటువంటి సారా ఏం చేసింది తెలుసా? చెప్పండి. నవ్వింది. అప్పుడు దూత అంటది, అబ్రహామా సారా నవ్వనేలా
నా మాట అంటే ఆమెకంత చులకనా అని చెప్పి అక్కడ మాట్లాడుకునే డిసిషన్ మనకంతా తెలుసు. ఎప్పుడైతే అబ్రహాముతో దేవదూతలు వాగ్దానం చేసి వెళ్ళిపోయాయో ఆ వాగ్దానాన్ని చేతబట్టుకున్నాడు. దేవునికి ప్రణాళిక ఏంటి, దేవుని ఆలోచన ఏంటంటే, పరిశుద్ధ లేఖన భాగంలో దేవుడు ఆదినరుడైన ఆదాముతో ఎలాగైతే గాఢ నిద్ర కలగజేసి తన పక్కట ఎముకలో ఒక ఎముక తెలిసి తన ముందు నిలబెట్టాడో, నా ఎముకలో ఎముక, నా మాంసంలో మాంసం అని చెప్పి దేవుడు ఆ యొక్క ఆదాము తెలియపరిచాడో, అలాగే అబ్రహాముకు దేవుడు వాగ్దానం చేసిన విధానాన్ని బట్టి వారిద్దరూ ఏక శరీరమైనారు. కాబట్టి వారిలో నుంచి ఎవరు రావాలంటే కుమారుడు రావాలి. ఎవరిలో నుంచి? అబ్రహాము మరియు భార్య అయినటువంటి సారాలో నుంచి రావాలి. ఇప్పుడు వాగ్దానం చేశాడుగా. ఏమిటి ఆ వాగ్దానం అంటే, ఆకాశంలో నక్షత్రాలు చూపించాడు, కౌంట్ చేయన్నాడు. అయ్యా అసలు నేను కౌంట్ చేయలేనయ్యా అని అన్నాడు. సరేరా అని చెప్పి తీసుకుని వెళ్ళాడు. సముద్రం ఒడ్డున నిలబెట్టాడు. ఇసుక రేణువులు ఎక్కే అన్నాడు. అసలు ఏంటో ఎలా మాట్లాడుతున్నావు? అసలు నేను ఎక్కేయగలనా? నేను బడికి వెళ్ళానా? నేను స్కూల్కి వెళ్ళానా? నాకు ఒంట్లు నేర్పించారా? నేను కాలేజీకి వెళ్ళానా? లేదే. మరి ఎలా లెక్కేయమన్నావు అని అనలా అని అన్నాడా? మనమైతే అదంటే ఒకటి చెప్పరా అంటే ఒకటి చెప్పం, ఇంకోటి చెప్తాం. కానీ అక్కడ అబ్రహాం అంటాడు, అయ్యా నేను లెక్కేయలేనయ్యా. అయితే ఆకాశ నక్షత్రాల కంటే సముద్రంలో ఉన్న ఇసుక రేణువుల కంటే నిన్ను గొప్పగా చేస్తానని దేవుడు వాగ్దానం చేశాను. ఈ వాగ్దానాన్ని మనసులో పెట్టుకున్నాడు అబ్రహాం. కానీ భార్య ఏమంటుంది తెలుసా? హాగరు తెళ్ళయ్యా, హాగరుకు పుట్టే పిల్లలే నా పిల్లలయ్యా అని చెప్పినప్పుడు తనను బాధ పెట్టడం ఇష్టం లేక హాగరుకి కుమారుని కన్నాడు. హాగరు దాసిగా ఉన్నటువంటి హాగరుకి అబ్రహాము కుమారుని కని ఆ కుమారుడికి ఏమని పేరు పెట్టారు అంటే ఇష్మాయేలు అని పేరు పెట్టాడు. ఇప్పుడు ఇష్మాయేలు అని పేరు పెట్టబడిన తర్వాత ఇప్పుడు ఆ సారా ఏం చేసిందంటే, మనకు తెలుసు హాగర్ని ఇంట్లో నుంచి, చెప్పండి, ఏదైనా ఒప్పుకుంటారేమో కానీ స్త్రీలైన వారు భర్తకి రెండో ఇల్లు ఉందంటే ఒప్పుకుంటారా? చెప్పండి, ఎక్కడ ఒప్పుకోరు. ఇప్పుడు అమ్మగారికి వచ్చేసిన లోపల ఏమొచ్చింది? అబ్రహాము అందగాడు, అతని అందం నాకే దక్కాలి. అబ్రహాము బలాఢ్యుడు, అబ్రహాము ఐశ్వర్యవంతుడు, అబ్రహాము రూపశీలి. కాబట్టి ఇప్పుడు నా దాసి అయినట్టు హాగర్ని పక్కన పెట్టుకుంటే నా పరిస్థితి ఏం కానని చెప్పి సారాలో ఒక ఆలోచన కలిగి ఇప్పుడు హాగర్ని బయటికి పంపించేసింది. బయటికి పంపిస్తే హాగరు బయటికి వెళ్ళిపోయి ఏం చేస్తుంది? పిల్లవాడు ఏడుస్తుంటే పిల్లవాడిని పక్కన పెడేసి ఏడవటం మొదలుపెట్టింది. పిల్లవాడి యొక్క ఏడుపుని చూడలేక పక్కన పెట్టేసేసి వెళ్ళి ఏడుస్తుండగా దేవదూత వచ్చి మాట్లాడటం మొదలుపెట్టింది. ఎవరితో మాట్లాడుతుందంటే హాగరుతో మాట్లాడుతుంది. హాగరు, డోంట్ క్రై, ఐఎమ్ హియర్, వై ఆర్ యు క్రైయింగ్? అంతేనా? ఏమా ఎరవబాక, ఎందుకు ఏడుస్తున్నావు? నేను ఇక్కడే ఉన్నా, నీ కన్నీటి నేను చూసా. ఇదిగో అబ్రహాము కుమారుడే కాదు నేను ఆశీర్వదించేది, ఇదిగో నీ గర్భవాసాన్ని పుట్టిన కుమారుడు కూడా నేనేం చేయబోతున్నానంటే ఆశీర్వదిస్తున్నా అని తెలియపరిచాడు. దేవుడికి స్తోత్రం చెప్పు, హల్లెలూయా. ఇప్పుడు ఆ హాగరుకు పుట్టిన కుమారుడే అబ్రహాముకి మరియు హాగరుకి పుట్టినటువంటి కుమారుడు ఇప్పుడు ఇదే సంతతి, అంటే దాసత్వంలో నుంచి వచ్చినటువంటి వారు. ఈ దాసత్వంలో నుంచి వచ్చినటువంటి కుమారుడే ఇస్మాయేలుకు పుట్టినటువంటి కుమారులు పరిశుద్ధ లేఖన భాగంలో 12 మంది ఉన్నారు. ఎంతమంది చెప్పండి? ఎంతమంది ఉన్నారు? 12 మంది. ఇప్పుడు మనం చదువుకున్నాం కదా 25వ అధ్యాయం ఆదికాండము 12వ అధ్యాయం. ఇప్పుడు చదవండి ఆదికాండము 25వ అధ్యాయము 12వ వచనం రాయబడిన మాట. ఐగుప్తురాలును సారా దాసి అయిన హాగరు అబ్రహాముకు కనిన అబ్రహాము కుమారులకు ఇష్మాయేలు వంశావళి ఇదే. ఇష్మాయేలు జ్యేష్ఠ కుమారుడైన నెబాయోతు, కేదారు, అద్మదియేలు, మిష్బహము, మిష్బాధూమా, మషా, ఆదరు, నేమా, ఏతూరు, నాబీషు, ఎదోమా. ఇవి వారి వారి వంశావళుల ప్రకారము వారి వారి పేర్లు చెప్పున ఇష్మాయేలు కుమారుల యొక్క పేర్లు. చాలు. ఇక్కడ
ఇష్మాయేలుకి జ్యేష్ఠ కుమారుడు అని పిలువబడ్డాడు. ఎవరు? నెబాయోతు. ఇప్పుడు నెబాయోతు అబ్రహాం గారికి ఏమవుతాడంటే మనవడు అవుతాడు. ఏమవుతాడు చెప్పండి? ఏమవుతాడు? మనవడు అవుతాడు. ఇప్పుడు ఈ నెబాయోతు వంశములో నుంచి కొంతమంది జనాంగం వచ్చారంట. ఇష్మాయేలు వంశంలో నుంచి కొంతమంది జనాంగం వచ్చారంట. ఈ పరిశుద్ధ లేఖన భాగంలో నెబాయోతు గురించి మాట్లాడిన మాటలు దాఖలు ఏమైనా ఉన్నాయంటే కనుక 5 వచనాలే కనబడుతున్నాయి. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో 66 పుస్తకాల్లో 5 చోట్ల మాత్రమే రాయబడిన మాట. అంతగా ఎక్కువగా ఏమీ రాయబడాల. అయితే నెబాయోతు అనగా ఉన్నతమైనటువంటి వాడు లేదా ఉన్నతమైన స్థలములో ఉన్నవాడు. నెబాయోతు అనగా అత్యున్నతమైన స్థానములో ఉన్నవాడు. ఇప్పుడు నెబాయోతు ఎలా ఉన్నతమైన వాడుగా తెలియపరుస్తున్నాడు. ఇప్పటి వరకు నెబాయోతు ఎవరో తెలియపరిచారు. అవునా? అర్థమవుతుందా? నెబాయోతు యొక్క సంతతి ఏంటో, నెబాయోతు యొక్క తండ్రి ఎవరో, నెబాయోతు యొక్క తాత ఎవరో తెలియపరిచారు. ఇప్పుడు నెబాయోతు యొక్క పొట్టేళ్ళు గురించి మాట్లాడుకోవాలి. మనం అదే చదువుకున్నాం. నా యొక్క అంశం అదే తెలియపరచా. నెబాయోతు యొక్క పొట్టేళ్ళు. పరిశుద్ధ లేఖన భాగంలో నెబాయోతులు అనేటటువంటి వారు అరబ్ దేశంలో నివాసము చేసేవారు. వారి నివాసము ఎడారిలో ఉండేది. వారు ఎడారి ప్రాంతంలో దేవుని యొక్క సన్నిధిని అనుభవిస్తూ దేవునితో సహవాసం చేస్తూ దేవుని పని కొరకు ముందడుగు వేస్తున్నటువంటి వారు నెబాయోతులు. ఈ నెబాయోతులతో పాటు ఇంకొకరు ఉన్నారు. వారు కేదారీలు అని రాయబడినమాట. ఈ రాత్రి నేను కేదారుల గురించి మాట్లాడలేదు కానీ నెబాయోతుల గురించి మాట్లాడుతున్నా. ఈ నెబాయోతులు ఎక్కువగా పశు సంపద కలిగిన వారు, గొర్రెలు, మేకలు, ఎడ్లు కలిగినటువంటి వారు. వీరు ఎక్కువగా దేన్ని ఇష్టపడేవారు అంటే గొర్రెలను ఇష్టపడేవారు. దేన్ని ఇష్టపడేవాళ్ళు? గొర్రెలతో పాటు ఇంకా బాగా ఏమి ఇష్టపడేవారు అంటే పొట్టేళ్ళని ఇష్టపడేవారు. ఎక్కువగా పొట్టేళ్ళని బాగా పెంచేవారు. పరిశుద్ధ లేఖన భాగంలో పొట్టేళ్ళు అసలు ఇది ఏ జాతికి చెందిందని యోచన చేస్తే ఈ జాతి మగజాతి. ఏ జాతి అంట? మగజాతి. గొర్రెలేమో ఆడజాతి, పొట్టేళ్ళేమో మగజాతి. దేవునికి స్తోత్రం చెప్పండి. ఇప్పుడు పరిశుద్ధ లేఖన భాగంలో ఇశ్రాయేలు జనాంగాన్ని నడిపించేటప్పుడు మోషే నాయకత్వంలో దేవుడు ఎవరిని లెక్కేశాడు అంటే 6 లక్షల కాల్బలం స్త్రీల తప్ప అనగా పురుషులను మాత్రమే లెక్కేశాడు. ఇప్పుడు దేవుడు ఎక్కువగా ఏం కోరుకున్నాడంటే పురుషు జాతిని కోరుకున్నాడు. దేవుని మందిరాల్లో ఎవరు ఎక్కువైపోయారు అంటే ఆడవారు ఎక్కువైపోయారు కానీ పురుషులు తగ్గిపోయారు. రాబోయే దినాల్లో కూడా ప్రపంచం మీద ఎవరు ఎక్కువగా ఉంటారు అంటే ఆడవారు మాత్రమే ఉంటారు, పురుషులు తగ్గిపోతారు. పరిశుద్ధ లేఖన భాగంలో రాబడిన మాటను బట్టి మీకు తెలియపోస్తున్నాను. వారు అంటారు కదా, అయ్యా మా అన్నం మేమే తింటాం, మా బట్ట మేమే కట్టుకుంటాం, మీ పేరు మాత్రం మాకు ఇస్తే చాలని చెప్పి 5 కోరుకుంటారండి ఒక వ్యక్తిని. అర్థమవుతుందా? ఆ రోజు వస్తే బాగుంది కదండి బ్రదర్స్ అంటే అంటారా? మనసులో ఉంటుందిలే. ఏంటంట ఉంటుందా? ఒక్కడికే ఆగలేకపోతున్నాం, అయ్యగారు ఐగని తెచ్చుకొని ఎక్కడ పెట్టుకోము అని అంటారా? దేవునికి స్తోత్రం చెప్పు. 2 చేతుల పైకి దేవునికి స్తోత్రం చెప్పు. ఇప్పుడు నెబాయోతులు ఏం చేస్తున్నారంటే యొక్క గొర్రెలను పొట్టేళ్లను బాగా పెంచేటటువంటి వారు. పొట్టేలు యొక్క లక్షణం ఏంటంటే ఇదిగో ఆ నెబాయోతు ఎక్కడున్నా సరే తన స్వరాన్ని వినేటటువంటి వారుగా కనబడుతున్నాయి అవి. వారు చాలా జాగ్రత్తగా ఆ పొట్టేళ్ల మందను ముందుకు నడిపిస్తూ ప్రత్యేకముగా మందలో వాటిని పెంచేవారు. దేనికి పెంచేవారు అని అంటే దేవుని యొక్క సన్నిధికి తేటాక మాత్రమే వాటిని ప్రత్యేకంగా మందలో పెంచేవారు. దేవునికి స్తోత్రం చెప్పండి. పరిశుద్ధ లేఖన భాగంలో పొట్టేళ్ళు నెబాయోతులు వారికి లోబడేయి. ఏం చేసి ఏంటండి? లోబడేయి. అవి వాళ్ళు ఎంత హింసించినా, ఎంత టార్చర్ పెట్టినా అవి మాత్రము యజమాని ఏమాత్రం విడిచి వెళ్ళేవి కావు. అవి గొర్రెలు.
మనకందరికీ తెలుసు గొర్రె యొక్క బొచ్చుని దేనికి వాడతారో, గొర్రె యొక్క కొమ్ముని దేనికి వాడతారు. గొర్రె కొమ్ముని బోరగా వాడతారు, గొర్రె కొమ్ములో నూనె పోసి పరిశుద్ధ తైలముగా వాడతారు అభిషేకించడానికి. గొర్రె కొమ్మును దేవునికి బలిపీఠానికి 4 పక్కల పెట్టి కొమ్ముగా పెడతారు. ఆ కొమ్మును పట్టుకున్న వారు బ్రతుకుతారని పరిశుద్ధ లేఖన భాగంలో రాబడిన మాటను బట్టి మీకు తెలియపోతున్నా. అందుకని దేవుని సన్నిధికి ఆ యొక్క గొర్రెలను తీసుకొచ్చేవారు. ఈ గొర్రెలు ప్రతి విషయానికి లోబడే తత్వం. పొట్టేళ్ళు ఏమండి, పొట్టేళ్ళు లోబడే తత్వం. ఇప్పుడు లోబడడం గురించి మాట్లాడుతున్నాము. నెబాయోతు పొట్టేళ్ళు దేవునికి మాత్రమే లోబడే. నెబాయోతు పొట్టేళ్ళు యజమానికి మాత్రమే లోబడే. ఇప్పుడు మనం దేవునికి లోబడుతున్నామా లేదా? పరిశుద్ధ లేఖన భాగంలో ఇక్కడ గొర్రెలు ఉన్నాయి, అక్కడ పొట్టేళ్ళు ఉన్నాయి. కాబట్టి ఈ గొర్రెలు దేవుని మందిరంలో ఉన్నాయి, పొట్టేళ్ళు దేవుని మందిరంలో ఉన్నాయి. అయితే గొర్రెలేమో ప్రత్యేకంగా దేవుని యొక్క మందసానికి, దేవుని యొక్క మందిరానికి తేబడుతున్నాయి. అవి ప్రత్యేకించబడిన వాటిగా కనబడుతున్నాయి. ఈ రాత్రి పొట్టేలు లోబడే తత్వం పరిశుద్ధ లేఖన భాగంలో మనకు తెలుసు. రండి, మనకు తెలుసు. ఆది కాండము 22వ అధ్యాయము 9వ వచనం కానించి చదువుకుంటా వెళితే, అలాగూ వాళ్ళిద్దరూ కూడి వెళ్ళి దేవుడు అతనితో చెప్పిన చోటకి వచ్చినప్పుడు అబ్రహాము అక్కడ బలిపీఠము కట్టి కట్టెలు చక్కగా పేర్చి తన కుమారుని ఇస్సాకును బంధించి ఆ పీఠము పైనున్న కట్టెల మీద ఉంచెను. అప్పుడు అబ్రహాము వధించుటకు 13వ వచనం చదవండి. కనులెత్తి చూడగా పొదలో కొమ్మలు తగులుకొని ఉన్న దేవునికి స్తోత్రం చెప్పు. ఇప్పుడు అక్కడ ఏముందంట చెప్పండి, ఏముందంట? ఎక్కడ ఇరుక్కుంది? కంపలో ఇరుక్కుంది, ముళ్ళ కంపలో ఇరుక్కుంది. ఇరుక్కున్న పొట్టేలు ఇప్పుడు ఎవరికి కావాలి అంటే చెప్పండి, ఎవరికి కావాలి? నువ్వు ఎన్నో శోధనలు ఇరుక్కుని ఉండొచ్చు, ఎన్నో ఇబ్బందులు ఇరుక్కునొచ్చు, ఎన్నో బలహీనం చేత బాధించబడి ఉండొచ్చు, కానీ నువ్వు ఎవరికి కావాలంటే దేవునికి కావాలి. దేవునికి స్తోత్రం చెప్పు. కాబట్టి ఈ యొక్క రాత్రి వేళ మీకు తెలియపోతున్న మాట ఏంటంటే, ఇగో నెబాయోతు పొట్టేలు ఇగో దేవునికి లోబడింది. ఉదాహరణగా మీకు తెలియపోతున్న లోబడే తత్వం ఎక్కడ ఉందరా అంటే మనకు తెలుసు పరిశుద్ధ లేఖన భాగంలో ఆది కాండము 22లో అక్కడ ఎవరు కనబడతారంటే అబ్రహాముకి కుమారుడుగా ఉన్నటువంటి ఇస్సాకు స్టోరీ అంతా మనకు తెలుసు. లేక పుట్టినటువంటి కుమారుణ్ణి తండ్రి అయిన దేవుడు నోరు తెరిచి అడిగాడు, అబ్రహాం నీ కుమారుడు నాకు ఇచ్చేసే. బదులు మాట్లాడలేదు. ఇస్తానయ్యా అని చెప్పాడు. సరే ఎక్కడికి తెమ్మంటావో చెప్పు. పలానా చోటుకు రా, ఖమ్మం రా. ఖమ్మంలో ఎక్కడికి రావాలి? షాలేం నగర్ రా. షాలేం నగర్ ఎక్కడ రావాలి? షాలేం మినిస్ట్రీ రా. షాలేం మినిస్ట్రీ ఎక్కడ ఉంది? పలానా చెప్పండి, ఏ ఏరియాలో ఉంది? అక్కడ ఉంటుందిరా. అక్కడ ఎవరు ఉంటారు? యాజకుడు ఉంటాడు. అక్కడికి రా, నీకే సమస్య ఉందో అక్కడికి వస్తే నేను చూసుకుంటా అని చెప్పి అప్పుడు అబ్రహాముని దేవుడు పిలిచాడు. ఈరోజు అలాగే దేవుడు మిమ్మల్ని పిలిచాడు. అందుకే దేవుడు మిమ్మల్ని ఇక్కడ కూర్చోబెట్టాడు. అందుకే దేవుడి మాటలు వినేటట్టుగా మీకు చేస్తున్నాడు. దేవుడికి స్తోత్రం చెప్పు. హల్లెలూయా. ఇస్సాకు తన తండ్రితో మాట్లాడిన, నాన్నగారు కట్టెలు ఉన్నాయి, నిప్పు ఉంది, మరి గొర్రె ఏది నాన్న, పొట్టేలేదు నాన్న, వదకు తేబడింది మరి ఎక్కడ అని అంటే, నాన్న దేవుడు చూసుకుంటాడు నాన్న అని అన్నాడు. దేవుడు చూసుకుంటాడా? మనవాడికి అర్థం కాల. ఆఖరికి ఎట్టకేలకి ఎలాగైతే బలిపీఠం కట్టాడు. బలిపీఠం మీద ఆ యొక్క కుమారుడు ఇస్సాకు యొక్క 2 కాళ్ళు కట్టేసేసి 2 చేతులు వెనక్కి విరిపి, ఏమన్నా అర్థమవుతుందా? 2 చేతులు వెనక్కి ఇరిపి వెనక్కి కట్టి 2 కాళ్ళు వెనక్కి కట్టి కదలకుండా ఆ పిల్లవాడిని ఎత్తి బలిపీఠం మీద పెట్టినప్పుడు ఆ ఇస్సాకు మాట్లాడాలి. ఏమన్నా తెలుసా?
ఒరే తండ్రి, నువ్వు తండ్రివేనా? కసాయుడురా, నువ్వు నన్ను కాళ్ళు కట్టేసి చేతులు కట్టేసేసి, మనమైతే అదే మాట్లాడతాం, నువ్వేం తండ్రివే, నువ్వేం చేస్తున్నావు నన్ను అని చెప్పి తండ్రి మీద తిరుగుబాటు చేస్తాం. కానీ బదులు మాట్లాడకుండా తన తండ్రి ఏ మాట అయితే చెప్పాడో, తన తండ్రి ఏదైతే చెయ్యాలనుకున్నాడో, తన తండ్రికి తన దేహాన్ని మొత్తం అప్పచెప్పేసేసి లోబడ్డాడండి. దేవునికి స్తోత్రం చెప్పు. ఈ రాత్రి వేళ ఆ యొక్క పొటేలు స్వభావం కలిగిన వాడిగా ఉన్నాడు ఆ యొక్క ఇస్సాకు. 2 చేతులు వెనక్కి ఇరిపి కట్టి, 2 కాళ్ళు వెనక్కి ఇరిపి కట్టి, ఎత్తి బలిపీఠం మీద పెట్టి, కత్తి తీసి ఆ యొక్క దేవుని స్మరించి పొడిచే పాటికి అబ్రహామా అబ్రహామా అని 3 మార్లు దేవుడు పిలిచాడు. అంతే, అలా ఆగిపోయింది. వితిన్ సెకండ్ దేవుడు పిలవకపోతే, నీ ఒక్కగానొక్క కుమారుని నాకు ఇవ్వటానికి నువ్వు వెనక్కి తిరగలేదు కాబట్టి అని చెప్పి అక్కడ మాట్లాడిన మాటలు మనకు తెలుసు. అతనికి బదులుగా దేవుడు ఏం పంపించాడంటే పొట్టేలుని పంపించాడు. ముళ్ళ కంపలో చిక్కబడినటువంటి పొట్టేలు లోబడింది. ఎవరికంటే దేవునికి లేవు. దేవా, నేనేమైపోయినా పర్వాలేదయ్యా, నా స్థితి ఏమైపోయినా పర్లేదయ్యా, నా పరిస్థితి ఏమైపోయినా పర్లేదయ్యా, నా ప్రాణం తీసుకున్నా పర్వాలేదే అని చెప్పి అది మౌని అయిపోయి అక్కడ బలిపీఠం మీద లోబడి శిరచ్ఛేదనం చేయడానికి సిద్ధపడింది. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నెబాయోతు పొట్టేలు దేవునికి, తన దాసునికి లోబడే మనసు గలది. ఈ రాత్రి వేళ ఉపవాస ప్రార్థనలో పాలు పంపులు పొందుతున్న నీవు దేవునికి, తన దాసుడికి లోబడే మనస్తత్వం కలిగి ఉండాలి. దేవునికి స్తోత్రం చెప్పు. 2 చేతులకి స్తోత్రం చెప్పు. ఎవరికి లోబడాలి? దేవునికి మాత్రమే, దాసుడికి మాత్రమే లోబడాలి. ఇదిగో నెబాయోతు పొట్టేలు ఎలాగైతే లోబడిందో, ఇస్సాకు ఎలాగైతే లోబడ్డాడో, ఆ పొట్టేలు ఎలాగైతే ముళ్ళ కంపలో చిక్కబడినప్పటికీ దేవుని బలిపీఠం మీద అది పరుండు పెట్టబడింది. దేవునికి సమర్పించేసుకుంది. దేవునికి తన జీవితాన్ని సమర్పించేసుకుంది. ఆఖరికి బలి ఇవ్వటానికి సిద్ధపడింది. కాబట్టి ఎందుకు ఆ యొక్క లోబడాలి, దేనికి లోబడాలి, ఎవరికి లోబడాలని యోచన చేస్తే గనక పరిశుద్ధ లేఖన భాగంలో రాయబడిన మాటను బట్టి మీకు తెలియపరుస్తున్నా. ఎగ్జాంపుల్గా పరిశుద్ధ లేఖన భాగంలో రండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 21వ వచనం రాయబడిన మాట. అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 21లో ఎలా లోబడాలో తెలియపరుస్తున్నాడు. ఏ రకంగా లోబడాలో తెలియపరుస్తున్నాడు. ఎవరికి లోబడాలో తెలియపరుస్తున్నాడు. అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 21వ వచనం, క్రీస్తునందు భయముతో ఒకనికొకడు దేవునికి స్తోత్రం చెప్పు. నీలో ఏముండాలి? లోబడాలంటే ఏముండాలండి? లోబడాలంటే దేవుని క్రీస్తు భయం నీలో ఉంటే తప్ప, క్రీస్తు భయం నీలో లేకపోతే నువ్వు ఏ మాత్రము కూడా లోబడే తత్వం నీలో ఉండదు. అందుకని ఎవరికి లోబడాలి? నెబాయోతు పొట్టేలు ఎవరికి లోబడింది అనంటే దేవునికి భయపడి, తనను కలగజేసిన సృష్టికర్త దేవుడికి భయపడి, నేను ఎదురు తిరిగితే నా పరిస్థితి ఏంటి, నేను ఎదురు తిరిగితే నా యొక్క ఔన్నత్యం ఏంటి, నేను ఎదురు తిరిగితే నా జీవితం ఏంటి అని యోచన చేసి ఆయనకి మాత్రమే లోబడి భయపడింది. ఇప్పుడు ఆ ఎవరికి భయపడాలంటే లోబడాలని అపోస్తలుడైన పౌలు ఎఫెసీ సంఘానికి 5వ అధ్యాయం 21లో తెలియపరుస్తున్నాడు. ఈ రాత్రి వేళ ఈ శబ్దం ఎంతుందో వినుచున్న ప్రియ సహోదరి సహోదరుడా, అలాగే లైవ్ని వీక్షిస్తున్న ప్రియ సంగమా సహోదరి సహోదరుడు ఎవరైనప్పటికీ నువ్వు ఎవరికి లోబడుతున్నావు? యవనస్తుడా, నువ్వు ఎవరికి లోబడుతున్నావు? యవనురాలా, నువ్వు ఎవరికి లోబడుతున్నావు? వృద్ధాప్యంలో ఉన్న తల్లి తండ్రి, నువ్వు ఎవరికి లోబడుతున్నావు? యవనేచ్ఛలకు మనసు అయిపోతున్నావేమో, లోకంలో ఉన్న పాపానికి లోబడిపోతున్నావేమో, లోకంలో ఉన్న వాటికి లోబడిపోతున్నావేమో. కానీ దేవుని లేఖనం సెలవిస్తుంది, క్రీస్తు యేసు భయం నీలో ఉంటే నువ్వు ఎవరికి లోబడుతావు తెలుసా? దేవునికి భయపడతావు, క్రీస్తుకు భయపడతావు, క్రీస్తుకు మాత్రమే భయపడతావు. నీకు ఒక చిన్న మాట చెప్తాను.
నా చిన్నప్పుడు ప్రభువుని తెలుసుకోక మునుపు మా అమ్మగారికి నేను ఇప్పటికీ చాలా ఇష్టం. వీడిని చదివించాలి, ఉద్యోగం చేయాలి, ఉద్యోగం చేసుకుని వాడి కాళ్ళ మీద నిలబడాలని ఆశ ఇప్పటికీ. అరే ఇప్పటికైనా ఉద్యోగం చేయరా అంటది. లేదమ్మా, ఒకళ్ళ దగ్గరికి వెళ్ళి నేను చేతులు కట్టుకున్నామా, ఒకళ్ళ దగ్గర నాకు చేతులు కట్టుకోవాలని ఆశ లేదమ్మా, నేనే దేవుని దగ్గర ఉంటాను, దేవుడి పని నా పని చేస్తాడని చెప్పి దేవుని పని చేస్తున్నా. ఎక్కడికి వెళ్ళినా నన్ను వెనకాల తీసుకుని వెళ్ళేది. 16 సంవత్సరాలు వచ్చేదా సంకలం పెట్టుకుని వచ్చింది, కాలు పోలియో ద్వారా నడవలేకపోతున్నానని. ఈ తీసుకువెళ్ళినప్పుడు మా అమ్మగారికి నెయిల్ పాలిష్ అంటే బాగా ఇష్టం. ఏ ఇష్టం? అందరికీ లేడీస్ చాలామందికి ఇష్టం కదా, నెయిల్ పాలిష్ అంటే ఇష్టం. బండి దగ్గరికి వెళ్ళినప్పుడు వాడు కింద పడేసేది, మీకు అర్థం కదా, వాడు కింద పడేసేది. ఒకటి బేరం ఆడేది, కింద పడేసిందేమో నా జేబులోకి, అర్థమైందా? కింద పడేసిందేమో నా జేబులోకి, డబ్బులకేమో ఈ కింద పడేసిందేమో నేను జేబులో పెట్టేసుకుని మళ్ళీ అమ్మ ఎత్తుకొని నేను ఎత్తుకునేది. అంటే ఎందుకు చెప్తున్నానంటే అక్కడ లోబడే తత్వం నాకు ఎప్పుడైతే తెలిసిందో, అరే బుజ్జిగారు బండి దగ్గరికి వెళ్దాం అంటే ఆ పని నేను చేయనమ్మా. ఏ పని చెప్పండి? నెయిల్ పాలిష్ పని. ఊరుకోవమ్మా, నువ్వు చేసే పని రాంగ్. ఇప్పుడు ఏమంటుంది, గుడ్డు వచ్చంట, ఎవరిని ఎక్కించిందంటమ్మా, నీతులు చెప్తా ఉంటే ఈడు నాకు చెప్పేవాడా, మంచి చెప్తే ఈడు నాకు చెప్పేవాడా, నా కడుపును పుట్టి నాకే చెప్తున్నాడు వీడు అనే రకమైన నాటి దినాల్లో ఎన్రో మంచి ఎవరైనా చెప్పొచ్చు. ఇదిగో చెడగొట్టేవాళ్ళు ఉంటే అరే నువ్వు చెడిపోతున్నానా, బాగుపడు అని చెప్పాలి. అది కూడా ఎనరండి, వింటారా? సరే మీకు మాట చెప్తాను. మన ఇంటి పక్కన వాళ్ళు కానీ, మన స్నేహితులను కానీ, మనతో మాట్లాడే ఆంటీలను కానీ, అక్కలను కానీ, చెల్లెళ్ళని కానీ, అనయ్య నీ ఒంటికి బాగా కొవ్వు పట్టిందిరా అని అంటే ఎంత కోపం వస్తుంది. అక్క నీకు బాగా కొవ్వు పట్టిందే అని అన్నాం అనుకో, కింద నుంచి మీద చూసిద్దా చూడదా? అమ్మా చెప్పండి తల్లి, చూసిద్దా? అది సర్వీస్ చూస్తారు లేదా? కంపల్సరీ. బ్రదర్స్ మీరైతే ఏంట్రా ఏం మాట్లాడుతున్నావు, నాకు కొవ్వు పట్టడం ఏంటి, ఒళ్ళు ఎలా ఉంది అని అంటారు, అవునా? అదే మాటని ఇంగ్లీష్లో చెప్పండి. సిస్టర్ కొంచెం ఫ్యాట్ ఎక్కువైంది సిస్టర్, బ్రదర్ కొంచెం నీకు ఫ్యాట్ ఎక్కువైంది బ్రదర్. అప్పుడు ఏం చేయాలి ఇప్పుడు చెప్పండి? తెలుగులో చెప్తేనేమో కింద నుంచి మీద వస్తా, ఇంగ్లీష్లో చెప్తే ఏం చేయమండి బ్రదర్ తగ్గట్లేదు అంటారు. మళ్ళీ ఎమ్మటికి వచ్చిన ఏం చేయాలి ఇప్పుడు చెప్పండి? తెలుగులో చెప్తేనేమో నీకు కొవ్వు ఎక్కువైందంటే కోపం అవుతుంది. ఇంగ్లీష్లో 4 ముక్కలు, బ్రదర్ నీకు కొంచెం ఫ్యాట్ ఎక్కువైంది, కొంచెం ఎక్కడికైనా వెళ్ళొచ్చు కదా, అని చేయొచ్చు కదంటే అదే చూస్తున్నా బ్రదర్ తగ్గట్లేదు. ఎలా తగ్గిద్దండి? ఎలా తగ్గిద్ది? పొద్దున్న బిర్యానీ, మధ్యాహ్నం బిర్యానీ, రాత్రి బిర్యానీ, ఇంకా ఖాళీ ఉంటే బయటికి వెళ్ళిన తర్వాత ఇంకేదైనా మొత్తం లోపల ఎన్ని ఫాస్ట్ ఫుడ్ సంబంధించిన లోపల వేస్తూ ఉంటే ఈ 6 ప్యాక్ అలా ఫ్యామిలీ ప్యాక్ అయిద్ది, ఫ్యాట్ పట్టిద్ది. ఈ ఫ్యాట్ ఎక్కువ హార్ట్కి కొట్టిద్ది, హార్ట్కి కొడితే ఎమ్మటి కాలింగ్ బిల్ వస్తుంది. ఏంటిది కాలింగ్ బిల్లు? వై 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 మోగిద్దిగా. ఏంటిది అది చెప్పండి? 108 అయినా 104 108 మోగిద్ది. ఇప్పుడు ఎమ్మంటే తరలించాలి. ఏమి తిన్నావురా, ఏం చేసావురా, ఏమైందిరా అంటే అయ్యా ఉన్నట్టుండి పడిపోయాడు అయ్యా, చెప్పే ఆల్రెడీ కోపట్టిందిరా, తగ్గించుకోరా అంటే తగ్గించుకోవాలా, కోపం వచ్చింది వాడికి. చూడండి, తెలుగులో మాట్లాడితేనే కోపం, ఇంగ్లీష్లో మాట్లాడితే మంచి జిమ్ చూస్తున్నా బ్రదర్, ఎక్కడికి వెళ్ళాలంట? జిమ్కి వెళ్ళాలి. ఏం తగ్గించుకోవడానికి? నా అన్నదమ్ములు మీ సర్వేశయ్య గారి కంటే ఎక్కువగా ఉంటారు, ఫుల్ గెడ్డాలు మీసాలు. నేను ఇలాగే ఉన్నా, నాకు ఇప్పటికీ 43 వచ్చినాయి. 43 వయసులో మా అన్నదమ్ములు అంటారు, అన్నయ్య ఎలా ఉంటుంది అంటున్నావు అన్నయ్య, ఎలా ఉంటున్నావు అన్నయ్య, ఏం చేస్తున్నావు అంటే 101 రోజు ఉపవాసం. దేవునికి స్తోత్రం చెప్పు. అయ్యా నీకు నమస్కారం, 101 రోజు ఉపవాసం మేము చేయలేము. ఏంటంట కనీసం 51 డేస్ మా వల్ల కాదు. మరి ఎలా తగ్గిద్ది పట్టింది కొవ్వు? శరీరానికి పట్టిన కొవ్వు కావాలంటే, శరీరానికి పట్టినటువంటి ఆ యొక్క కొవ్వు కరగాలంటే ఈ ఉపవాసాలు కూడా చాలా మంచి మేలే కదా, చెప్పండి, అవునా కదా? మేలే. లోపల ఉన్న కొవ్వు అంతా కరిగిపోయి ఏమైందంటే మళ్ళీ కొత్త బలం పుంజుకుంటాం. ఎందుకు ఈ మాట చెప్తున్నాను? లోబట్టం గురించి మాట్లాడుతున్నా, అవునా? ఇప్పుడు క్రీస్తుకు లోబడాలి. ఎలా లోబడాలంటే భయపడుతూ లోబడాలి. నువ్వు భయపడకుండా, దేవునికి భయపడకుండా ఏదో వచ్చి వెళుతున్నావంటే అది ప్రయోజనం లేదు. దేవుడు అంటే నాకు భయం ప్రభువా,
నీ ఎడల నేను ఎలా ఉన్నానో ఒకసారి నన్ను జ్ఞాపకం చేసుకో అయ్యా అని చెప్పి ప్రతిరోజు భయపడుతూ అడగండి. మా పాస్టర్ గారిని కిందకి వెళ్ళిన తర్వాత నేను పైన ఉంటా. పడుకునే రోజుల్లో నైట్ ఇప్పుడు కూర్చోడమే నా పని. ఏవో ఏ సమయంలో ఎలా ఉంటుందో తెలియదు, ఎప్పుడు దేవుడు వస్తాడో తెలియదు. స్తుతించకుండా కూర్చుంటే ఉంటాను. పగలు నిద్రపోను, రాత్రి నిద్రపోను, మధ్యాహ్నం నిద్రపోను. చాలామంది నిద్రపోవేంటి అంటారు. ఎందుకు పడుకోవటం చెప్పండి. పడుకోవాలి, కానీ కొద్దిసేపే, శరీరానికి కొద్దిసేపే. కానీ ఆ కొద్దిసేపులో దేవుని రాకడ వస్తే కను రెప్పపాటు అన్నాడుగా, మంచి కునికేసామనుకో, ఆ కునుకులో దేవుని రాకడ వస్తే మన పరిస్థితి ఏంటి? మనం ఎత్తబడతామా? చెప్పండి, ఎత్తబడతామా? ఎంత బతికి ఎత్తబడకపోతే, విడవబడితే మన పరిస్థితి ఏం కాను. అందుకని మనకి ఎవరికి లోబడాలంటే క్రీస్తు యేసుకు మాత్రమే లోబడాలి. అందుకని పరిశుద్ధ లేఖన భాగంలో అదిగో అక్కడ ఆ యొక్క పొట్టేలు ఎవరికి లోబడిందంటే దేవునికి మాత్రమే లోబడింది. ఇస్సాకు దేవునికి మాత్రమే లోబడ్డాడు. అక్కడ ఎలా కనబడుతున్న ఇస్సాకు అంటే పొట్టేలు వలె. దేవుడికి స్తోత్రం చెప్పు. పొట్టేలు వలె లోబడే స్వభావం నీలో ఉంటే గనక నువ్వేం చేద్దాం? దేవునికి లోబడతావు. నెంబర్ 2, పరిశుద్ధ లేఖన భాగంలో నెబాయోతు పొట్టేళ్ళు ఏం చేస్తాయంటే పరిచర్య చేస్తాయి. మనం చదువుకున్న మూలవాక్యంలో ఉన్నాయన్నీ. నెబాయోతు పొట్టేళ్ళు పరిచర్యకు ఉపయోగపడతాయి. ఇప్పుడు ఈ పొట్టేలు స్వభావం కలిగినటువంటి వారు ఏం చేయాలి అంటే పరిచర్య చేయాలి. ఏం చేయాలి చెప్పండి? ఏం చేయాలి? నాకు 2 పిల్లలు. వాళ్ళకి ఒక కండిషన్ పెడతా, మీరు ప్రార్థన చేయకపోతే భోజనం లేదంట, బైబుల్ చదవకపోతే భోజనం లేదంట, బైబుల్ చదవకుండా ఉంటే టిఫిన్ లేదంట. కండిషన్ ఇది. దేవుని పని చేయాలి. నేను చదువుకున్నప్పుడు 2004వ సంవత్సరం ఐపీసీలో ట్రైనింగ్ అవుతున్నప్పుడు డేవిడ్ రాజ్ గారు, మా డీన్ గారు ఒక మాట చెప్పారు. ఏ రోజైతే బైబుల్ చదవకుండా ఉంటావో ఆ రోజు భోజనం మానే అన్నాడు. ఆ రోజు ఏం చేయాలంట చెప్పండి? ఏం చేయాలి? మనమైతే ఏం చేస్తాం? దేవా నీకు స్తోత్రం అయ్యా, నాకు ఆత్రం అయ్యా, మొత్తం ఆత్రంగా తినేస్తాం. కానీ నా దైవజనుడు ఏదైతే నేర్పించాడో, నా యొక్క ఉపాధ్యాయులు నాకు ఏమైతే నేర్పించారో అది శిరస నేటి వరకు పాటిస్తూనే ఉన్నా. దేవునికి స్తోత్రం చెప్పు. అది పరిచర్య. దేవుని పనిలో నువ్వు ఏది చేస్తున్నా సరే అది పరిచర్యే. నెబాయోతు పొట్టేలు దేవుని కొరకు పరిచర్య చేసి దేవుని యొక్క మందిరంలో, దేవుని యొక్క దేవాలయంలో, ప్రత్యక్ష గుడారంలో ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకున్నాయి నెబాయోతు పొట్టేళ్ళు. దేవునికి స్తోత్రం చెప్పు. 2 దేవునికి స్తోత్రం చెప్పు. ఈ రాత్రి వేళ నీకు పరిచర్య చేసే స్వభావం ఉంటే గనక నువ్వు దేవునికి మాత్రమే పరిచర్య చేయాలండి. ఎవరికి పడితే వారికి పరిచర్య చేయకూడదు. నువ్వు ఎక్కడైతే మారు మనసు పొందావో, నువ్వు ఎక్కడైతే దేవుని సన్నిధికి వస్తున్నావో, నిన్ను ఎవరైతే రక్షణలోకి నడిపించారో, వారు ఏదైతే నేర్పిస్తున్నారో, వారు ఏదైతే బోధిస్తున్నారో అక్కడ మాత్రమే నువ్వు పరిచర్య చేయాలి. ఏం చేయాలి చెప్పండి? పరిచర్య పలు విధాలని లేఖనం సెలవిస్తుంది. పరిచర్య అంట పలు విధాలంట. పరిశుద్ధ లేఖన భాగంలో పరిచర్య చేసిన వారు ఎవరైనా ఉన్నారంటే మనకు అందరికీ తెలుసు. 1 సమూయేలు గ్రంథం 2వ అధ్యాయం 18వ వచనం చదవండి. పరిచర్య చేసిన వారి గురించి. నెబాయోతు పొట్టేళ్ళు పరిచర్య చేస్తున్నాయి. ఆ పరిచర్య చేసే స్వభావం కలిగిన వారు ఎవరైనా ఉన్నారంటే 1 సమూయేలు గ్రంథం 2వ అధ్యాయము 18వ వచనంలో బాలుడైన సమూయేలు నారతో చేయబడిన ఏఫోదును ధరించి దేవునికి స్తోత్రం చెప్పండి. 2 దేవునికి స్తోత్రం చెప్పండి. ఈ 21 రోజు ఉపవాస ప్రార్థనలో మన గర్భవాసన పుట్టిన ఏరండి పిల్లలేరి. మనమైతే దేవుని సన్నిధికి వచ్చాం పరిచర్య చేయడానికి, మనమైతే ప్రార్థన చేయడానికి వచ్చాం, మనమైతే ఆరాధించడానికి వచ్చాం, మనమైతే అంగలార్చడానికి వచ్చాం, మనమైతే రోదన చేయడానికి వచ్చాం. మరి మనం గర్భవాసన పుట్టిన పిల్లలేరి? వేర్ ఈజ్ యువర్ చిల్డ్రన్స్? అవర్ గాడ్ ఆస్కింగ్ ఫర్ యూ. ఈరోజు దేవుడిని అడుగుతున్నాడు, ఏడి ఎక్కడ నీ పిల్లలేరి? నువ్వైతే దేవుని మందిరానికి వస్తున్నావు కదా, నువ్వైతే దేవునితో సహవాసం చేస్తున్నావు కదా, ఇంట్లో వండుకున్న బిర్యానీ ఒక్కడే తింటావా? నీ కుటుంబంతో కలిసి తింటావా?
అమ్మా చెప్పాలి చెప్పాలి. నేను ఒక్కనే తింటాను అయ్యగారు అన్న వాళ్ళు ఏం స్తోత్రం చెప్పండి అమ్మా అంటే అందరూ తింటాంగా. అయ్యా అందరు తింటారా కొందరు తింటారా? అందరూ తింటాం. నేనైతే మా ఇంట్లో 8:30 కల్లా డిన్నర్ అయిపోద్ది, మార్నింగ్ 7:30 8 కల్లా బ్రేక్ఫాస్ట్ అయిపోద్ది, ఆఫ్టర్నూన్ 1:30 12:30 1 లోపు అయిపోద్ది. ఖాళీగా ఉంటే, ఏ పరిచర్యకి వెళ్లకుండా ఉంటే, మా ఇంట్లో ఉంటే, పిల్లలతో కలిసి కుటుంబంతో కలిసి అందరం కూర్చొని చక్కగా ఏం చేస్తాం తెలుసా? మళ్ళీ వాళ్ళు అనుకోకూడదు మా డాడీ మాతో టైం స్పెండ్ చేయట్లేదు, మా డాడీ మమ్మల్ని పట్టించుకోవట్లేదు, మా డాడీ మాతో కలిసి భోజనం చేయట్లేదు, మా డాడీ కలిసి మా అమ్మ కలిసి మాతో సరిగ్గా ఉండట్లేదు అని చెప్పి వారిలో ఆ ఆలోచన వచ్చిందనుకో, రేపు పెద్ద ఎంత అడిగారనుకో నువ్వేం చెప్తావు? ఏం చెప్పాలి? ఈ లోక సంబంధమైన వాటి గురించి ఆలోచన చేస్తాం, కానీ ఆత్మ సంబంధంగా మాట్లాడుతుంటే ఇదిగో మనతో పాటు ఎవరు రావాలి? బాలుడైన సమయాలు ఎక్కడున్నాడండి? ఇంట్లో ఉన్నాడా? ఎక్కడున్నాడు? ఎక్కడ పరిచర్య చేస్తున్నాడు? దేవుని మందిరంలో పరిచర్య చేస్తున్న బాలుడైన సమయాలు ఎఫోదు ధరించాడు, నారబట్ట ధరించాడు, దేవుని కొరకు తన జీవితాన్ని సమర్పించుకున్నాడు. ఆ యొక్క నెబాయోతు పొట్టేలు వలె దేవుని మందిరంలో పరిచర్య చేయడానికి సిద్ధపడ్డాడు. దేవునికి స్తోత్రం చెప్పు, రెండు చెప్పడానికి స్తోత్రం చెప్పు. తన తల్లి ఎవరో చెప్పండి? అన్నానా అన్నామణినా? చెప్పాలి. ఏంటో అన్నయ్య అన్నా చెప్పాలా? అన్నా ఈమె పిల్లలు లేరని చెప్పి దేవుని సన్నిధానంలో ఏడుస్తూ ఉంది, అంగలారుస్తుంది. ఈ 21 రోజు ఉపవాస ప్రార్థనలో మీరు దేని నిమిత్తమైతే ఏడుస్తున్నారు నాకు తెలియదు. ఆఖరికి 21 రోజు ఉపవాస ప్రార్థన పెట్టిన నీ ఆత్మీయ తండ్రికి కూడా తెలుసా? చెప్పు, ఉపవాసం ఉంటావు. అలాగే ఆమె కూడా దేవుని సన్నిధానంలో ఉండి అంగలార్చడం మొదలుపెట్టింది, రోదన దలి చేయడం మొదలుపెట్టింది. రోదన దలి చేస్తుండగా దైవజనుడు చూసి కొంచెం అపనమ్మకంతో ఆమెని ఏమనుకున్నాడంటే మత్తురాలై ఉందేమనుకున్నాడు. వినింది, అయ్యా నేను తాగలేదయ్యా, నేను మత్తురాలుగా లేనయ్యా. సరేనమ్మా, ఏంటి నీ బాధ ఏంటి, నీ సమస్య ఏంటంటే ఏమి లేరయ్యా, ఏమని చెప్పుకోను, పెళ్ళయింది, అచ్చరాలేదు ముచ్చరాలేదు, ఆయన చూస్తే పెద్దడైపోయాడు, నేను చూస్తే ముసల్దాన్ని అయిపోతున్నాను, నాకు పిల్లలు లేరు అని చెప్పి చెప్పలా. సరే పనివాడిని పంపించాడు, ఇంటికెళ్ళి చూడిపో అని అంటే ఇంటికెళ్ళి చూస్తే ఇంటికెళ్ళి చూసినటువంటి వారు తలుపులు తీయంగానే అంకుల్ అనుకుంటూ రావాలి. ఎవరు రావాలి? పిల్లలు. అమ్మా ఎవరు అంకుల్ వచ్చారమ్మా అని చెప్పాలిగా. ఇప్పుడు తలుపులు తీయగానే ఎవరు వస్తారు? పిల్లలు వస్తారు లేదా? ఇప్పుడు మేము వచ్చామండి, ట్రైన్ ఎక్కి రాగానే తలుపు తీయగానే మొట్టమొదటి ఎవరు వచ్చారు తెలుసా? మాము అత్త అనుకుంటే ఎవరు వచ్చారు? ప్రైజ్ వచ్చింది. మామయ్య అత్తయ్య అనుకుంటూ ప్రైజ్ వచ్చేసింది. అంటే తలుపులు తీయగానే ఎవరు కనబడాలంటే పిల్లలు కనబడాలి. ఇప్పుడు ఆ పంపించిన సేవకులకి ఎవరు కనబడలేదంటే పిల్లలు కనబడాల. అయ్యా ఇంటికెళ్ళి చూసాం పిల్లలు లేరు, కాబట్టి ఇంక పిల్లలు కావాలనుకుంటా అని చెప్పినప్పుడు అక్కడ ప్రార్థన చేసి ఆమెకి పిల్లల కోసం ఆశీర్వదించినగా మనకు కనబడుతున్నాయి. అయితే ఆ ప్రార్థన ఆలకించిన దేవుడు ఆమెకి పండంటి కుమారుని దయచేశాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. రెండు చెప్పేదానికి స్తోత్రం చెప్పండి. కుమారుని అనుగ్రహించగా కుమారుడు పాలు విడిచేదాకా తన దగ్గర ఉంచుకుంది. కుమారుడు పాలు విడిచిన తరువాత ఆ కుమారుని తీసుకెళ్ళి దేవుని మందిరం, షిలోహులో ఉన్నటువంటి దేవుని మందిరంలో విడిచిపెట్టేసింది. ఎక్కడ విడిచిపెట్టింది చెప్పండి? ఎక్కడ విడిచిపెట్టింది? ఎందుకు విడిచిపెట్టింది? ఆమె ఏం తీర్మానం చేసుకుంది? నీ మందిరంలోనే పెరగాలయ్యా, నీతోనే సహవాసం చేయాలయ్యా, నీ పరిచర్య చేయాలని చెప్పి తీర్మానం చేసుకుంది. ఇప్పుడు దేవుని మందిరం విడిచిపెట్టేస్తే దేవుని మందిరంలో పిల్లవాడు పెరిగి పెద్ద అవుతున్నాడు. పిల్లవాడు పెరిగి పెద్ద అవుతుండగా దేవుడు ఆ పిల్లవాడిని చూశాడు, ఆ పిల్లవాడిని భక్తి చూశాడు, ఆ పిల్లవాడికి పరిచర్య చూశాడు, ఆ పిల్లవాడు చేసిన కన్నీరుని చూశాడు. ఆ పిల్లవాడు ఎలాగైతే దేవునితో సహవాసం చేయడానికి దేవుని మందిరంలో ఉంటున్నాడో దేవునికి చూసి ఆ పిల్లవాడిని చూసి ఆ పిల్లవాడిని పిలిచాడు. సమయేలు అని పిలిచాడు. గురువుగారు పిలిచారు అనుకుంటా. వస్తున్నాం గురువుగారు అన్నాడు. నేను పిలవలేదు నాన్న అని చెప్పి గురువుగారు చెప్పారు. రెండవసారి మరలా సమయేలు అని దేవుడు పిలిచాడు.
వస్తున్నా గురువు గారు అని చెప్పి గురువుగారి దగ్గరికి వెళ్ళి అడిగితే, అయ్యా నేను పిలవలేదు నాన్న అన్నాడు. మూడవసారి కూడా సమూయేలు అని దేవుడు పిలిచాడు. పిలిచినప్పుడు మరలా గురువు గారి దగ్గరికి వెళ్ళాడు, అయ్యగారి దగ్గరికి. అప్పుడు అయ్యగారు అన్నాడు, నేను పిలవలేదు కన్నానా, మరలా నిన్ను ఎవరైనా పిలిస్తే చిత్తమయ్యా నీ స్వరం నాకు వినబడుతుంది, మాట్లాడు అని చెప్పాడు. అర్థమవుతుందా? ఇప్పుడు ఆ మాట చెప్పంగానే సమూయేలు ఎవరి స్వరం వింటున్నాడంటే దేవుని స్వరం వింటున్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. రెండు చేతులపై దేవునికి స్తోత్రం చెప్పండి. దేవుని మందిరంలో నువ్వు పరిచర్య చేస్తే నువ్వు ఏం వింటావురా అంటే దేవుని స్వరాన్ని వింటావు. దేవునికి స్తోత్రం చెప్పు. 21 రోజు ఉపవాస ప్రార్థనలో నువ్వు ఎవరి స్వరాన్ని వినాలంటే దేవుని స్వరాన్ని వినాలి. ఎవరి స్వరాన్ని వినాలి? దేవుని స్వరం. నెబాయోతు పొట్టేలు పరిచర్య చేస్తూ యజమాని యొక్క స్వరాన్ని వింటున్నాయి. యజమాని యొక్క స్వరాన్ని వింటమే కాదు, పరిచర్యకు పాలు పంపులు పొందుతున్నాయి. ఈ రాత్రి సమూయేలు కూడా దేవుని మందిరంలో పరిచర్య చేసేటటువంటి స్వభావం కలిగినటువంటి నెబాయోతు పొట్టేలుగా ఉన్నాడు. నెబాయోతు గొర్రెపోతు కనబడుతున్నాడు. కాబట్టి జ్ఞాపకం చేస్తున్నా, నెబాయోతు గొర్రెల్లో రెండో అనుభవం ఏంటంటే పరిచర్య చేసే అనుభవం కావాలి. పరిచర్య పలు విధాలు. ఈ పరిచర్యలో మరొక మాట తెలియపస్తా రండి. పరిచర్యలో మొదటి మాట 2వ దినవృత్తాంతాల గ్రంథం 29వ అధ్యాయము 11వ వచనం చదవండి. పరిచర్య ఎందుకు చెయ్యాలి అన్న దాని గురించి. నెబాయోతు గొర్రెలు లేదా నెబాయోతు పొట్టేళ్ళు పరిచర్య చేస్తున్నాయి కదా. నా కుమారులారా, ఏమండి, పరిచారకులయ్యుండి ధూపము వేయుచుండకును, తన సన్నిధిని నిలుచుటకును, తనకు పరిచర్య చేయుటకును యెహోవా దేవునికి స్తోత్రం చెప్పు. రెండు చేతులకి స్తోత్రం చెప్పు. ఇదిగో దేవుని మందిరంలో నెబాయోతు పొట్టేళ్ళు ఎందుకు ఎన్నుకోబడ్డాయంటే పరిచర్య చేయటానికి. ఎక్కడ పరిచర్య చేయాలి అని అంటే దేవుని మందిరంలో ధూపం వేయటానికి పరిచర్య చేయాలంట. దేవునికి స్తోత్రం చెప్పు. ఏం వేయాలంట? ధూపార్తి చేత పట్టుకుని ప్రత్యక్ష గుడారంలో యాజకుడు ధూపార్తిని చేత పట్టుకుని ధూపం వేస్తుండగా ఆ ప్రత్యక్ష గుడారం అంతా కూడా ధూపముతో నింపబడింది. ప్రభువుని ఎరకమునుపు నేను కూడా అర్చకత్వం చేస్తుండగా ఒక హారతి పళ్ళెం పట్టుకొని, హారతి పళ్ళెం పైన ఏముంటది? ఏమండి, శటారి అంటారు, మీరు శటగోపురం అంటారు. శటారి దాన్ని పెట్టి మంత్రోచ్చరణలు చేస్తూ ఆ మంత్రోచ్చరణ ద్వారా మంత్రాలు చదువుతూ వచ్చేవారి పోయేవారి మీద నెత్తి మీద పెట్టి ఆ శటారి పెడితే అబ్బా ఆయన పాదాలు నా నెత్తి మీద పెట్టాడు అని చెప్పి చక్కగా దండం పెట్టుకుని వెళతాం. కానీ ఇది పరిచర్య, అది కాదు పరిచర్య. లేఖనం సెలవిస్తుంది ఏ పరిచర్య చేయాలి, ఎలాంటి పరిచర్య చేయాలి. పరిశుద్ధ లేఖనం ఏం సెలవిస్తుంది అని అంటే 2వ దినవృత్తాంతాల గ్రంథములో 29లో 11వ వచనములో రాయబడిన మాట, ధూపము వేయుటకును, తన సన్నిధిని నిలుచుటకును, తనకు పరిచర్య. ఒక ధూపం వేయాలంట, దేవుని సన్నిధానం నిలవాలంట, అంత మాత్రమే కాదు పరిచర్య చేయాలంట. ఇప్పుడు 21 రోజు దేవుడు మిమ్మల్ని ఎందుకు ఏర్పాటు చేసుకుని తెలుసా? ధూపం వేయటానికి. ఏం వేయాలి? అయ్యగారు ధూపం ఏమన్నారు కదని చెప్పి నిప్పులు తీసుకొని నిప్పుల మీద సాంబ్రాణి వేయబోయకండి. తెనాలి మందిరంలో ప్రసాద్ అనేటటువంటి కుర్రోడు మా దగ్గరికి వచ్చేవాడు. పరిచర్య బాగా చేసేవాడు. నేనంటే బాగా ఇష్టం. ఉపవాస ప్రార్థనలు పెట్టా. మంచి యవనస్తుడు, దేవుల్లో బాగా ముందుకు సాగాడు, వాక్యానికి లోబడ్డాడు, చక్కగా కనెక్ట్ అయ్యాడు వాక్యానికి. ఒకరోజు వాక్యం చెప్తా వెధవరాళ్ళకి సహాయం చేయాలి నాన్న, వెధవరాలు కన్నీటిని దేవుడు చూస్తున్నాడు నాన్న, వెధవరాలు కన్నీరు కాస్తే దేవుడు వారి మరగాళ్ళకి ఇస్తాడు నాన్న, కాబట్టి వెధవరాళ్ళకి మనం ఏదో రకంగా సహాయం చేయాలని చెప్పి వాక్యం చెప్పా. వాడికి ఏమర్థమైందో తెలియదు కానీ, అయ్యగారండి మీరు వెధవరాళ్ళకి సహాయం చేయమన్నారు కదా, నాకు ఒక ఆలోచన వచ్చిందని చెప్పి 17 లేదా 18 ఏళ్ళు ఉన్న కుర్రోడు 40 ఏళ్ళు ఉన్నటువంటి వెధవరాలను పెళ్లి చేసుకున్నాడు. అర్థమైందా? 17, 18 ఉంటాయి.
18 ఏళ్ళ కుర్రోడు 40 ఏళ్ళు ఉన్నటువంటి విధవరాలని పెళ్లి చేసుకుని, అయ్యగారు మీరు చెప్పారుగా నేను పెళ్లి చేసుకున్నా. అరే నేనేం చెప్పాను నీకు? నేను ఎవరి మీద ఎత్తున్నాడు? ఏమండి, వాడికి వాక్యం అర్థమయ్యింది. నేనేం చేయను? విధవరాలకు సహాయం చేయరా అంటే పెళ్లి చేసుకోవాలి అని అర్థం. ఏమండి చెప్పండి బ్రదరు, విధవరాలకు సహాయం చేయమంటే దాని అర్థం ఏంటి? నిన్ను నువ్వు సమర్పించుకోమని కాదు, నీకు నువ్వు అర్పించుకోమని కాదు, నీ జీవితాన్ని ఇగో సర్వనాశనం చేసుకోమని కాదు అక్కడ అర్థం. వారు లేమిలో ఉన్నారనుకో, ఇబ్బందులో ఉన్నారనుకో, తినుబండారు లేవు అనుకో, ధనము లేదనుకో, వస్త్రాలు లేవు అనుకో, రైస్ లేవు అనుకో, ఇంకేదో లేదనుకో, వాళ్ళకి ఏం చేయాలి? నువ్వు నీ దగ్గర ఉంటే వాళ్ళకి అది సహాయం చేయాలి. పాపం ఒంటరిగా ఉందంట మహిళ, విధవరాలు, ఆమెకేమి ఇవ్వాలి? ఇప్పుడు సహాయం చేశాడంటే ఏంటి సహాయం? తోడు. పోయాడు, మొత్తం పోయారు. ఇది పరిచర్య కాదండి. దేవుని సన్నిధానంలో దేవుని పిల్లలమైన మనం ఏం చేయాలంటే ఇదిగో నెబాయోతు పొట్టేలు వలె పరిచర్య చేయాలి. ఆ పరిచర్య ధూపం వేస్తూనే ఉండాలి. సమయం దొరికినప్పుడు సమయమందున ఆ సమయమందును నువ్వు ధూపం వేస్తూనే ఉండాలి, ధూపం వేస్తూనే ఉండాలి. మా ఆత్మీయ తండ్రి దైవజనులు బహరోజు విజయ్ కుమార్ గారు మాకు నేర్పించింది ధూపం వేయటమే. దేవునికి స్తోత్రం చెప్పు. ఆయన ధూపం వేస్తూనే ఉంటాడు. ఎప్పుడు వెళ్ళు, ఏ రోజు వెళ్ళు, ఏ సమయానికి వెళ్ళు, కింద కూర్చొని మోకరిల్లో బాసపట్లు వేసో చేతులు పైకెత్తి స్తోత్రాలు చెప్తూనే ఉంటారు. అర్ధరాత్రి లేగు స్తోత్రాలు చెప్తుంటారు, మధ్యరాత్రి లేగు స్తోత్రాలు చెప్తుంటారు, తెల్లవారుజామున చూడు స్తోత్రాలు చెప్తుంటారు. ఇక నిద్రపడడానికి మాకు కూడా అదే బుద్ధి వచ్చింది. ఇప్పుడు తండ్రి బుద్ధులు ఎవరికి వస్తాయి చెప్పండి? పాసం మా పెద్ద బాబు డాడీ పడుకోవేంటి డాడీ నువ్వు? ఎక్కడ పట్టింది నా నిద్ర? ఎందుకు పట్టింది నిద్ర? కొన్నిసార్లు వాళ్ళ మనవళ్ళ తాతయ్య అడుగుతాడంట, ఎరా నాన్న ప్రార్థన చేస్తున్నాడా? ఎవరో విజయ్ కుమార్ గారు పెద్ద మనం ఉన్నా చిన్న మనం ఉన్నాం అప్పుడప్పుడు అడుగుతారంట, డాడీ ప్రార్థన చేస్తున్నాం. డాడీ ప్రార్థన చేయండి, పడుకోడండి తాతగారు అంటారు. పడుకో డాడీ. ఆయన ఏం నేర్పించడం మాకు అదే, ఆయన దగ్గర ఏం నేర్చుకున్నాం అదే, ఆయన మాకు ఏ పరిచర్య నేర్పించాం అదే పరిచర్య. కాబట్టి ఆయన ఎలా స్తుతిస్తున్నాం మేము ఎలా స్తుతిస్తాం. అలాగే నెబాయోతు పొట్టేలు కూడా ఇదిగో ఆ యొక్క దాసుడికి యజమానిక స్వరాన్ని విని ఏం చేస్తున్నంటే పరిచర్య చేస్తున్నాయి. ఎందుకు పరిచర్య చేయాలంటే ధూపం వేయటానికి. దేవుని సన్నిధానంలో స్తోత్రం 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 అని చెప్తూనే ఉండాలి. హల్లెలూయా 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 చెప్తూనే ఉండాలి. యేసు రక్తం చేయి, యేసు రక్తం చేయి, యేసు రక్తం చేయి చెబుతూనే ఉండాలి. స్తుతి నీ గతిని మార్చేస్తుంది. స్తుతించిన సతాన్ పారిపోతాడు, కునికితే తిరిగి వస్తాడు. బెర్కిమెనసయ్య గారు పాడిన పాట. స్తుతించి పాడి కోటను కూల్చెదన్, స్తుతుల మధ్యలో ఎరుకో కట్టెదన్. స్తుతించిన సతాన్ పారిపోతాడు, కునికితే తిరిగి వస్తాడు. హల్లెలూయా. ఏం చేయాలంటే కొనకూడదండి దేవుని మందిరంలో. స్తుతించు, పరిచర్య చేయాలి. నా వంతు నేను పరిచర్య చేయాలి. ఏంటి ఆ పరిచర్య అంటే ఇదిగో దేవుని సన్నిధానంలో స్తుతి ధూపమే, ధూపం వేస్తూనే ఉండాలి. ఆ ధూపం వేసేది కూడా దేవుని సన్నిధిలో పరిచర్యలండి. అందుకని నెబాయోతు పొట్టేలు పరిచర్య చేస్తున్నాయి దేవుని మందిరంలో. చివరిగా 3వ మాట చెప్పి ముగిచేస్తాను. పరిశుద్ధ లేఖన భాగంలో రండి. యెషయా ప్రవచన గ్రంథం 56వ అధ్యాయం 7వ వచనం చదువుకుందాం. యెషయా ప్రవచన గ్రంథం 56:7. నా ప్రార్థనా మందిరంలో వారిని ఆనందింపజేసేదను, నా బలిపీఠము మీద మీరు అర్పించే దహన బలులు నాకు అంగీకారములగును. దేవునికి స్తోత్రం చెప్పు. 2 చేతుల దేవునికి స్తోత్రం చెప్పు. మూడవదిగా నెబాయోతు పొట్టేలు దేనికైనా సరే అంగీకారమే. నీ దాసుడు నీ యజమానుడు ఇదిగో నీకు ఏదైతే తెలియపరుస్తున్నాడో వాటిని అంగీకరించే వారిగా మీరు ఉండాలి. అయ్యా ఏదైనా సరే డన్, మేము చేయగలం, మేము చేస్తాం. ఏంటంట అంగీకారాలు. ఎక్కడ అంగీకారం? దేవుని మందిరంలో బలిపీఠం ఎదుట
దేవుని మందిరములో నీవు నేను బలిపీఠం ఎదుట ఎలా ఉండాలంటే అంగీకారములుగా ఉండాలి. దేవుడు నిన్ను అంగీకరించేవాడిగా ఉండాలి. నువ్వు అంగీకరిస్తే దేవుడు అంగీకరిస్తాడు. నువ్వు అంగీకరించకపోతే దేవుడిని ఏమాత్రం కూడా చెప్పండి. ఇప్పుడు పరిశుద్ధ లేఖన భాగంలో మనం చదువుకున్నాం కదా, ఇస్సాకు బలిపీఠం మీద అంగీకరించాడు లేదా? సమూయేలు దేవుని మందిరంలో పరిచర్య చేయడానికి అంగీకరించాడు లేదా? మరి ఈ 21 రోజు ఉపవాస ప్రార్థన చేసి మనం అంగీకరిస్తామా? చెప్పండి చెప్పండి, అంగీకరించాలి లేదా? అంగీకరించాలి. అది ఏదైనా కానీ, వాట్ ఎవర్ ఎనీవన్, అది ఎలాంటిదైనా సరే, ఏదైనప్పటికీ దేవుని సన్నిధానంలో అంగీకారము కలిగి నేను చేయగలను, నేను చేస్తాను అని చెప్పి నువ్వు తీర్మానం చేసుకుని, ప్రభువా నువ్వు చెప్పే మాట నేను అంగీకరిస్తానయ్యా, నా అంగీకారాన్ని నువ్వు కూడా అంగీకరించు ప్రభు అని చెప్పి దేవుని సన్నిధిలో బలిపీఠం ఎదుట మనము అంగీకారముకు యోగ్యులుగా ఉండాలని ప్రభు పేరు తెలియపరుస్తున్నా. దానికి ఎగ్జాంపుల్గా ఒక మాట చెప్తాను. పరిశుద్ధ లేఖన భాగంలో కీర్తన గ్రంథము 19వ అధ్యాయం 14వ వచనం చరణం చదవండి. కీర్తన గ్రంథం 19:14 చదవగలిగిన వారు త్వరగా. యెహోవా నా ఆశ్రయదుర్గమా, నా విమోచకుడా, నా నోటి మాటలను నా హృదయ ధ్యానమును నీ దృష్టికి దేవునికి స్తోత్రం చెప్పు. 2 దేవునికి స్తోత్రం చెప్పు. నీ నోటి మాటలు దేవుని దృష్టికి ఎలా ఉండాలంట? అంగీకారముగా ఉండాలి. కాబట్టి నెబాయేతు పొట్టేలు దేవుని యొక్క బలిపీఠం ఎదుట అంగీకారముగా ఉన్నాయి. ఈ రాత్రి వేళ మూలవాక్యంలో నెబాయేతు అనగా ఉన్నతమైన స్థలము అన్న దాని అర్థం. ఈ నెబాయేతులు దేనికి సంబంధించిన వారు అని అంటే, నా యొక్క ఉద్దేశ ప్రకారం వారు యాజక ధర్మానికి ప్రత్యేకించబడిన వారిగా ఉన్నారని మీకు తెలియపరుస్తున్నా. అంత మాత్రమే కాదు, ఈ పొట్టేలు లేదా రాయబడినటువంటి ఆ యొక్క స్వభావం 3 లక్షణాలు ఉన్నాయి కదా. 1 లోబడే తత్వం, 3 పరిచర్య చేసే స్వభావం, 4 అంగీకారం కలిగినటువంటి స్వభావం కలిగినటువంటి ఈ పొట్టేళ్ళు ఎవరంటే దేవుని మందిరంలో ఉన్నటువంటి విశ్వాసులమైన మనమే. దేవునికి స్తోత్రం చెప్పు. యాజకుడు యాజకత్వం చేస్తుండగా దేవుని యొక్క బలిపీఠం ఎదుట లేదా దేవుని యొక్క బలిపీఠం మీద ఇదిగో ఆ పొట్టేలు ఎలాగైతే లోబడిందో, ఆ పొట్టేలు ఎలాగైతే పరిచయం చేసిందో, ఆ పొట్టేలు ఎలాగైతే దేవుని కొరకు తన జీవితాన్ని అంగీకరించుకుందో, అదే రకముగా మనము కూడా ఉండాలని రాబోయేటటువంటి దినాల్లో 1000 ఏళ్ల పరిపాలనలో ఇదిగో ఆ యొక్క యెషయా ప్రవక్త ద్వారా 60వ అధ్యాయము 7వ వచనంలో తెలియపరిచిన మాట ఈ రాత్రి వేళ మనం ధ్యానం చేస్తున్నాం. దేవుడికి స్తోత్రం చెప్పండి. 2 దేవునికి స్తోత్రం చెప్పండి. చప్పలు కొడుతూ ప్రభు నామస్మరణ చేయండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి మరలా తెలియపరుస్తున్నా. మూలవాక్యంలోకి వెళ్ళి నా మాటలు ముగిచ్చేస్తాను. రండి మూలవాక్యంలోకి వెళదాం. యెషయా ప్రవచన గ్రంథం 60వ అధ్యాయం 7వ వచనం. నీ కొరకు కేదారు గొర్రె మందలన్నీ కూడుకొనును, లెబాయోతు పొట్టేళ్ళు నీ పరిచర్యకు ఉపయోగములగును. అవి ఆ బలిపీఠం మీద దేవునికి స్తోత్రం చెప్పండి. నెంబర్ 1 చెప్పగలరు ఎవరన్నా? లెబాయోతు పొట్టేలు. నెబాయోతు పొట్టేలు ఎటువంటిదంట? లోబడే స్వభావం కలగది. నెంబర్ 2 నెబాయోతు పొట్టేలు ఎలాంటిది? పరిచర్య చేసేది. నెంబర్ 3 నెబాయోతు పొట్టేలు ఎలాంటిది? అంగీకారం. దేన్ని గురించైనా సరే వెనక ముందు ఆలోచన చేయకుండా యాజకుడు ఏదైతే తెలియపరుస్తున్నాడో ఆ యాజక ధర్మాన్ని ఇదిగో తను నిర్వర్తించడానికి తను బలైపోటా కూడా బలిపీఠం మీద రెడీగా ఉందని లేఖనంలో రాయబడిన మాటను బట్టి తెలియపరుస్తున్నా. రాత్రి వేళ ఆ బలిపీఠం మీద బలి పశువుగా సిద్ధపడటానికి మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు కలవరిశిలో బలియాగం అవటానికి పరలోకాన్ని విడిచి భూలోకానికి దిగి వచ్చారు. నెబాయేతు పొట్టేలు వలె అయిన
లోబడ్డాడు. నెబాయోతు పొటేలు వలె ఆయన పరిచర్య చేశాడు. నెబాయోతు పొటేలు వలె ఆయన అంగీకరించబడ్డాడు. దేనికనంటే ఆ యొక్క కలువరి శిలువనే బలిపీఠం మీద వధించబడటానికి. యాజకుడు ఆ గొర్రెని ఎలాగైతే, ఆ పొటేలుని ఎలాగైతే వధిస్తున్నాడో అదే రకముగా ప్రభువైన యేసుక్రీస్తు వారు కలువరిశిలో వధించబడ్డారు. వధకు తేబడినటువంటి ఆ యొక్క పొటేలు లేదా ఆ యొక్క గొర్రె ఎలాగైతే ఉందో అలాగే మనం ఉండాలని ప్రభువు పేట తన దాసునిగా ఈ రాత్రిలో మీకు తెలియపరుస్తున్నా. దేవుడు కొద్ది మన తన వినికిడిలో ఆశీర్వదించి దీవించునుగాక. మీ అందరికీ వందనాలు. ఈ సమయాన్ని ఇచ్చిన అయ్యగారు కూడా ప్రభు పేట వందనాలు. నా కోసం, నా కుటుంబం కోసం, నా యొక్క 2 సంఘాల కోసం ప్రార్థన చేయమని ప్రభు తెలియపరుస్తున్నా. దేవుడు మిమ్మల్ని అందరినీ నిండాలుగా దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. మీకు అందరికీ వందనాలు. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన దేవా, సర్వోన్నతుడానికి వందనాలు. సకల ఆశీర్వాదాలు కారణభూతుడా, ఈ రాత్రి వేళ చక్కగా నాతో, మాతో, అందరితో మాట్లాడిన మాటను బట్టి నెబాయోతు పొటేలు ప్రభువా నీ మందిరములో అయా లోబడ్డాయి. అయా నెబాయోతు పొట్టేలు నీ మందిరములో పరిచర్య చేసే ప్రభువా, నెబాయోతు పొట్టేలు నీ బలిపీఠం మీదట ఇదిగో తండ్రి అంగీకారముగా ఉన్నాయి ప్రభువా. నీకు వందనాలు. ఈ రాత్రి వేళ మాట్లాడిన ప్రతి మాట అయా ప్రతి వాని హృదయంలో నీరు కట్టించడానికి సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఇంకా ఇదిగో దేవా అయా 21 దినం ఉపవాస ప్రార్థనలో 6 దినాలు ముగిసిపోయింది ప్రభువా. ఇంకా కొన్ని దినాలు ఉన్నాయి. ఏ సేవకులు రాబోతున్నారో అయ్యా, ఎవరైతే వర్తమానం అందించబోదో మీకు తెలుసు. నీ దాసులు దేని నిమిత్తమైతే ఏర్పాటు చేస్తారో మీకు తెలుసు ప్రభువా. వారి ఉద్దేశాలు, ఆలోచనలు యావత్తు సఫలపరచమని ప్రార్థన చేస్తున్నాం ప్రభువా. నీకు స్తోత్రం తండ్రి. వారిని దీవించండి. వారు ఏ ప్రాంతంలో అడుగు పెడుతున్నారు ప్రభువా, ఆ ప్రాంతానికి వెళ్ళి దేవా కొన్ని ఆత్మను రక్షించే భాగ్యాన్ని కలగజేయమని ప్రార్థన చేస్తున్నాం. ప్రత్యేకంగా నాక్యం ప్రభువా ప్రతి వాని హృదయంలో నీరు గడిపించడానికి సహాయం చేయండి. నీ దాసులను జ్ఞాపకం చేసుకుని, దాసురాలు జ్ఞాపకం చేసి, కుమారుని కుమార్తెను జ్ఞాపకం దీవించండి. ప్రత్యేకంగా మమ్మల్ని ఆహ్వానించినటువంటి అయా సర్వేష్ గారిని, జ్యోతిని జ్ఞాపకం దీవించండి. వారి సేవా పరిచయం నిండారులుగా దీవించమని ప్రార్థన చేస్తూ అల్పునైన మీ చేతులు కప్పించి మీ నామానికి మీరే మహిమ ప్రభావాలు పొందుకోమని, వచ్చిన వారిని రాని వారిని లైవ్ వీక్షణ వారిని జ్ఞాపకం చేసి దీవించమని యేసు పరిశుద్ధ నామమున వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన క్రీస్తు యేసు కృప, పరిశుద్ధాత్మిక నిన్న సహవాసము సన్నిధి, సంఘానికి, సంఘలోకంలో ఉన్న సకల పరిశుద్ధులు, ప్రత్యేకం కూడి వచ్చిన జనాంగానికి 21 దినము ఉపవాస ప్రార్థనలు ఏర్పాటు చేసినటువంటి నీ దాసుని కుటుంబానికి, సంఘానికి సదాకాలం తోడేయండి, ఆశీర్వదించి దీవించునుగాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మీకు అందరికీ వందనాలమ్మా.